హైదరాబాద్ ప్రాంతంలో మనం టూ వీలర్ మీద ప్రయాణం చేయొచ్చండి. ఇదొక యాప్. ఏదైతే ప్రదేశంలో ఉంటుందో ఆ ప్రదేశంలో మనం ఆ యాప్ను ఉపయోగించుకొని టూ వీలరో త్రీ వీలర్ నుంచి మనం ఇంకో ప్రదేశం తీస్తే ఛార్జ్ తీసుకుంటారు. మనకి సులభంగా మమ్మల్ని ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ మెట్రో రైలు, సిటీ బస్సులు మనకి సొంత బండి ఉండవసరం లేదు. మనం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఫ్రీగా మనం ప్రయాణం చేయడానికి ఈ యాప్ను ఉపయోగించుకొని ఎవరు ఇబ్బంది లేకోకుండా ఉండటానికి టూ వీలరో త్రీ వీలరో ఈ యాప్స్ని ఉపయోగించుకొని ప్రయాణం చేయాలని హైదరాబాద్లో మేము చేస్తున్న చూడగలరు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ర్యాపిడ్ వెహికల్ మీద నిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నా. అయితే హైదరాబాద్లోని ఫెసిలిటీస్లోని మనకి టూ వీలర్స్ ర్యాపిడ్ యాప్ అని ప్రవేశపెట్టారు. వాళ్ళే అర్థం ఆటో కూడా యాప్ ప్రజలకు అందుబాటులో ఇబ్బంది లేకుండా వెహికల్స్ ఇది కూడా మనం చూడవచ్చు. ఈ యాప్ని కూడా ఉపయోగించుకుంటూ నిమ్స్ హాస్పిటల్ బయలుదేరాం. ఈ వెహికల్స్ టూ వీలర్ త్రీ వీలర్స్ వెహికల్స్ మనకి హైదరాబాద్లో కాకుండా పెద్ద పెద్ద పట్టణంలో చాలా వచ్చినాయండి. యాప్లు చాలా రకాలు ఉన్నాయి. మన యాప్లు ఉపయోగించుకొని టూ వీలర్ మీద ప్రయాణం చేయొచ్చు. ఏదైనా ప్రదేశం నుంచి మనం ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. మనం నుంచున్న చోట నుంచే మనకి ఐదు నిమిషాలు సెకండ్లోనే 5 నిమిషాల్లోనే మనకి ఈ వెహికల్స్ వస్తాయి. ఈ త్రీ వీలరో టూ వీలరో ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి సచివాలయం చూడండి. మేము సచివాలయం మార్గం నుంచి వెళ్తున్నాం. ఇక్కడ అమరవీరుల స్తూపం మరియు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ ఘాటు, రకరకాల ప్రసాద్ ల్యాబ్స్ చాలా ఉన్నాయి. చూసుకుంటూ వెళ్తున్నాం మేము. ఈరోజు మేము నిమ్స్ హాస్పిటల్లోని హైదరాబాద్కి వచ్చామండి. దాని ఒక ప్రదేశం నుంచి చిక్కడపల్లి నుంచి నిమ్స్ హాస్పిటల్కి ప్రయాణం చేస్తున్నాం. ఇది వెహికల్స్ మీద ప్రయాణం చేసుకొని పల్లెటూరులో ఉన్న వ్యక్తులు ఇలాంటి మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే సిటీ బస్సు దొరకాలి, ఆటో దొరకాలి అని చూడకుండా ప్రయాణం చేయడానికి వీలుగా మంచిగా ఉంటుందని మీ యాప్ని ఉపయోగించుకుంటూ చూస్తున్నాం. అందుకోసమే హైదరాబాద్ వచ్చి ఈ టూ వీలర్ త్రీ వీలర్ ఈ యాప్ని మనం ఉపయోగించుకొని మన ప్రయాణం వెళ్ళొచ్చు. ఇబ్బంది బాగుంది కూడా బాగుంది. మన ప్రయాణించి ఇబ్బంది లేకోకుండా ఉన్నది. అనుకున్న సమయం మనం ఏదైతే బండి తోలుతామో ఆ బండి సమయం మనం ఆ విధంగా వెళ్తుంది. ఇబ్బంది ఏం లేదు. రూల్స్ ప్రకారం వెళ్తుంది. మన ప్రదేశాన్ని చూసి వెళ్ళొచ్చు. ఇది ఎండాకాలం కాబట్టి ఇబ్బంది లేదు. వర్షాకాలంలో అలా టూ వీలర్ మీద ఇబ్బంది ఉండొచ్చు అని ఆటోని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. లేదా సిటీ బస్సులు, మెట్రో ట్రైన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఉపయోగించుకొని ఈ ర్యాపిడ్ టూ వీలర్ త్రీ వీలర్స్ అనేక కంపెనీలు ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకొని అరచేతిలో ఫోన్ ఉంది కాబట్టి ప్రతిదాన్ని మనం వినియోగించుకొని సులభతరం చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఇబ్బంది లేకోకుండా మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి మనం ఇది చేసుకోవచ్చు. బాగుంటుంది. ఇది చాలా చూడదగ్గగా బాగుంది. నేను అడిగినప్పుడు వాళ్ళు మనకి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన షేర్ చేస్తే 5 నిమిషాలు మన దగ్గరకు వస్తారు. ఆ ఛార్జ్ తీసుకుంటారు. దిగిన తర్వాత ఓటీపీ నెంబర్ చెప్పాలి. ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా బాగుంది. అమౌంట్ కూడా ఫోన్పే చేయొచ్చు, లేదా క్యాష్ చేయొచ్చు. మేము ఇప్పుడు చిక్కడపల్లి నుంచి నిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. లోనికి కూడా వెళ్తున్నాం మేము. ఈ హైదరాబాద్లోని వాతావరణం బాగుంటుంది కాబట్టి ఎండ వాన వాతావరణం బాగుంటుంది కాబట్టి మీరు ఈ యాప్ ఏ కంపెనీ యాప్లను ఉపయోగించుకొని టూ వీలర్ త్రీ వీలర్ యాప్ని ఉపయోగించుకొని మనం ప్రయాణం చేయాలని నువ్వులెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది. దీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నిమ్స్ హాస్పిటల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.